నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. అక్క, ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అక్క. మీకు పద్మిని మరియు రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా వైశాఖ బహుళపక్ష నవమి తిథి నాడు స్వామి జన్మించారు అని భావించడం, ఖచ్చితంగా ఆ రోజునే హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మొన్న కూడా 41 రోజుల ముందు కూడా ఆల్రెడీ చేసేసుకున్నారు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది పద్మిని. నార్త్ ఇండియాలో ఏమో చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా పరిగణిస్తారు. ఇంకా మన కర్ణాటకలో చూస్తే ఇంకొక తిథి. అలా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క తిథి. మన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇప్పుడు వచ్చే జూన్ 1వ తారీఖు వైశాఖ మాసంలో వచ్చే నవమి తిథి రోజే హనుమాన్ జయంతిగా మనం పరిగణిస్తాం. అసలు స్వామికి, రాముడికి, హనుమంతుడికి ఎంత అభియుతమో చూసుకోవచ్చు. ఆయన శ్రీరామనవమి నాడు జన్మించారు, ఈయన కూడా వైశాఖ నవమి నాడు నవమి అంటే నవమి తిథిలోనే జన్మించారు. ఇద్దరు ఒకటే శివకేశవులు కదా. శివకేశవులు ఇద్దరు ఒకటే. చెప్పండి అక్క, మరి ఆ రోజున స్వామిని ఎలా పూజించుకోవచ్చు? ఎవరికైతే సర్వ గ్రహ బాధలు నివారణ అవ్వాలంటే హనుమంతుడినే పట్టుకోవాలని చెప్తాను. హనుమంతుడికి మించిన దేవుడు లేడు. మీరు అంటే ఈ దుష్ట గ్రహాలు పీడిస్తున్నాయి మమ్మల్ని అని బాధపడుతూ ఉంటారు కదా. అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా మంచిదే, దుష్ట గ్రహం అని మనం అనం. అంటే ఎవరికైతే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయో వాళ్ళు ఖచ్చితంగా బాధలు పడుతున్నారు కాబట్టి బాధతో అలాగా ప్రస్తావిస్తారు. కానీ ప్రతి ఒక్క గ్రహం కూడా విశేషమైందని చెప్పొచ్చు. అయితే ఆ గ్రహ బాధల నుంచి మీరు ఉపశమనం పొందాలి అంటే హనుమాన్ జయంతి రోజు తప్పకుండా అసలు అంటే ఏ బాధలు ఉన్నా లేకపోయినా పద్మిని, అసలు మనకి ఒక శక్తి కావాలన్నా కూడా హనుమంతుడిని పూజించాలి, విజయం కావాలన్నా కూడా హనుమంతుడిని పూజించాలి, ధైర్యం కావాలన్నా కూడా హనుమంతుడిని పూజించాలి. అలాంటి ఇంకా ఆయన్ని తలుచుకుంటే రానిది ఏముంది, అన్నీ వస్తాయి. అసలు వివాహం కావాలన్నా, కోర్టు సమస్యలు లేకుండా ఉన్నానన్నా, శని బాధలు తొలగాలన్నా, శత్రు బాధలేంటి ఒకటేంటి, అసలు ఏదైనా అసలు ఆయన్ని పట్టుకోవాలని చెప్తా. హనుమాన్ జయంతి రోజు అసలు ఏం ఆశించకుండా మీరు నమస్కారం పెట్టినా కూడా స్వామి ఊరికే మీ బాధలు తొలగిస్తారని చెప్పొచ్చు. ఆ రోజు స్వామిని ఎవరైతే తమలపాకులతో పూజిస్తారో విశేషంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఎందుకంటే తమలపాకుల పూజ అంటే స్వామికి చాలా ఇష్టం. అలాగే వడమాల ఎవరైతే ప్రేమతో వడలు చేసి వెళ్ళి వడమాల సమర్పిస్తారో, స్వామి మెడలో వేస్తారో వాళ్ళ ఈతి బాధలు కూడా తొలుగుతాయి, సర్వగ్రహ బాధలు కూడా తొలుగుతాయి అన్నమాట. ఇంకెవరైతే ఈ పని జరగాలి అని అనుకుంటారో ఆ రోజు బియ్య పిండితో తయారు చేసిన దీపాలు లేదా గోధుమ పిండితో తయారు చేసిన దీపాలు తీసుకొని జాస్మిన్ ఆయిల్ వేసి దీపం వెలిగించారు. మళ్ళీ అంటే ఫ్లేవర్ తో ఉండేదేనా? ఆయిల్ కూడా దొరుకుతుందా? ఆయిల్ కూడా దొరుకుతుంది. అది దొరకకపోతే విప్ప నూనెతో చాలా ఇష్టం. విప్ప నూనె అంటే ఆంజనేయ స్వామికి విప్ప నూనెతోనే దీపం పెడతారు. నేను ఒకసారి కూడా చేశాను. దేనికోసము దేని నుంచో నాకు అది జరగాలి అనుకుంటే ఆంజనేయ స్వామికి నేను 5 గురువారాలు విప్ప నూనెతో దీపం వెలిగించాను. అది ఖచ్చితంగా జరిగింది. 5 గురువారాలు వెలిగించారా? 5 మంగళవారాలు. గురువారం ఎప్పుడు మీరు గురువారంలోనే ఉంటారు, నాకు అర్థమైంది. గురువారంలోనే స్టక్ అయిపోతారు. ఎప్పుడు గురు మంగళవారం వెలిగించారు. 5 మంగళవారాలు ఎలా వెలిగించారు విప్ప నూనెతోటి. అంటే సింధూర సేవ జరుగుతుంది మన గుళ్ళోనే, మన బాబా గుళ్ళోనే సింధూర సేవ జరిగిన తర్వాత స్వామికి ప్రతి మంగళవారం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆంజనేయుడు ఉన్నాడా? ఆంజనేయ స్వామి ఉన్నారు మనకి గుళ్ళో. తర్వాత సింధూర సేవ జరిగిన తర్వాత తమలపాకు పూజ చేసుకొని అక్కడే దీపాలు స్వామికి అటు ఇటు స్వామికి పెట్టుకునేదాని అనమాట. విప్ప నూనెతో
దీపం వెలిగించి, అంటే పిండి దీపాలు పెట్టలేదు, మట్టి ప్రమిదలోనే పెట్టేసి నేను విప్ప నూనెతో పెట్టుకునేదాన్ని. ఉమ్, ఉమ్, అలా అయినా పెట్టుకోండి విప్ప మ్మ్. నూనెతో. అంటే మ్మ్. ఒకవేళ పిండి దీపాలు పెట్టుకుంటే ఇంకా మంచిది, హనుమత్ జయంతి కాబట్టి మ్మ్. పిండి దీపాలు చెప్పాను. మ్మ్. లేదు అని అంటే 5 గురువారాలు మట్టి ప్రమిదలోనే విప్ప నూనె పోసి చేసుకో. మళ్ళీ గురువారమే చెప్పారు. 5 మంగళవారాలు. మంగళవారాలు గురువారం గురువారం ఫోబియా వచ్చింది. సూపర్ మీరు. మళ్ళీ గురువారమే కాదు మంగళవారం. సారీ, మంగళవారం. 5 మంగళవారాలు. గురువు వదలట్లేదు పద్మిని. వదలొద్దు కూడా. వదలకూడదు కూడా. వదలకూడదు కూడా. రైట్. అయితే 5 మంగళవారాలు ఉమ్, ఉమ్. అనుకున్నాను వెంటనే గురువారం అనగానే. రైట్ రైట్. సో కోరిక ఎలాంటిదైనా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. అద్భుతం. అలా ఆకు పూజ చేసి మీరు దీపాలు వెలిగించుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. మ్మ్. ఇంకా ఏదైనా మీరు విజయం సాధించాలి, ఒక పనిలో ఇది జరగాలి అంటే, ఒక ఫేమ్ లేదంటే ఏదైనా అన్నప్పుడు హనుమాన్ జయంతి రోజు తీసుకెళ్లి జెండా సమర్పించండి స్వామికి. ఓ, గుళ్ళో. గుళ్ళో ఉమ్, కాషాయం జెండా ఉంటుంది మ్మ్. కదా, ఆ జెండా అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు మన ఇంటి మీద ఎగరేసుకున్నా కూడా చాలా మంచిది ఓ, అంటారు పెట్టుకోవచ్చా? హనుమంతుడి జెండా. ఉమ్, ఖచ్చితంగా. ఉమ్. ఇది వరకు పాతకాలంలో ప్రతి ఇంటి మీద కూడా హనుమాన్ జెండా ఉండేది. జెండా ఉండేది. ఓ, హనుమాన్ జెండా ఉండేది. ఆ రోజు వెళ్ళి సరిపోయాయి. ఎవరైతే స్వామికి హనుమాన్ కి జెండా సమర్పిస్తారో ఆ గుళ్ళో నుంచి తెచ్చుకుని మళ్ళీ మనం మన ఇంటికి పెట్టేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అలా కానీ కూడా ఇది చేస్తారు. స్వామికి ఇచ్చేస్తే ఇంకా మంచి. ఇచ్చేసి కొన్ని 2 తీసుకుని వెళ్ళి ఒకటి స్వామికి ఆ, ఒకటి మనం తెచ్చుకోవచ్చు. స్వామి పాదాలు తెచ్చుకొని మీ పెట్టుకొని. ఇంటి మీద పెట్టుకోవచ్చు. ఉమ్, చాలా మంచిది. ఉమ్. ఎటువంటి ఈవిల్ ఎనర్జీస్, ఈవిల్ ఫోర్సెస్ రాకుండా స్వామి మనని కాపాడుతూ ఉంటారు. ఉమ్, అందుకే చెప్పాను కదా, పూర్వం ప్రతి ఇంటి మీద కూడా అద్భుతం. హనుమంతుడి జెండా ఉండేది. ఉమ్, ప్రతి రథానికి వాహనానికి కూడా హనుమంతుడి జెండా ఉంటుంది. చాలా మంది కూడా పెట్టుకుంటారు అలా స్వామివారి జెండా. అలా జెండా పెట్టుకుంటే చాలా మంచిది పొద్దున్న. అద్భుతం అక్క. అయితే ఏ నామంతో స్వామిని కొలుచుకోవచ్చు ఆ రోజు ప్రత్యేకించి? ఖచ్చితంగా ఆ రోజు హనుమాన్ దండకం చదువుకోవచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. నేను కూడా ఒక నామాన్ని ఇస్తాను. తప్పకుండా. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. దుఃఖ క్షయతరో భవ. హా, కరో 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 దుఃఖ క్షయ కరో కరో భవ. భవ. ఆ, ఇది ఈ చిన్న మంత్రాన్ని మీరు ఆ రోజు గనక చదువుకుంటే మీ కార్యసిద్ధి జరుగుతుంది. తప్పకుండా. ఎన్నిసార్లు చదువుకోమంటారు? 108 సార్లు చదువుకుంటే మంచిది పద్మిని, లేదు 21 సార్లు చదువుకోండి. రైట్ రైట్. శనివారం వస్తోంది, ఇంచుమించు చాలా మంది ఖాళీగానే ఉంటారు కాబట్టి శనివారం వస్తోంది. వస్తుంది కాబట్టి ఇంకా విశేషం ఆ రోజు. విశేషంగా మీరు గనక ఎంత ఆర్తితో గనక హనుమంతుడిని పూజిస్తే ఈ గ్రహ బాధలనేవి ముందు మీరు గ్రహ సమస్యల నుంచి, శని బాధల నుంచి బయటపడతారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అద్భుతం. ఏటక్క అద్భుతం అక్క. హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు అవ్వాలి. అలాగే ఆయన చేసినటువంటి సేవ రాముడికి అనితర సాధ్యం ఇంకొక ఏ ప్రాణి కూడా చేయలేదు. అందుకే కౌగిట్లో ఉన్నారు స్వామి ఎప్పుడు. ముఖ్యంగా ఆయన నామము పలికితే చాలా ఇష్టం పద్మిని. రామనామం. ఇంకా ఇప్పుడు దాంతో పాటు నేను ఇచ్చిన కార్యసిద్ధి హనుమాన్ మంత్రంతో పాటు రామనామం కూడా చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. చాలా సులభం. ఇది చాలా అద్భుతమైన మంత్రం. చెప్పాను కదా ఇదివరకు కూడా. ఇది గనక మీరు ఎన్ని వేల సార్లు వీలైతే అన్ని వేల సార్లు జపిస్తే హనుమంతుడే. చక్క. నమస్తే. నమస్తే.